రోబోటిక్ సర్జరీ ఎందుకు తీసుకొచ్చారు యాక్చువల్లీ? రోబోట్ ఎందుకు చేయాలి, మనిషి ఎందుకు చేయలేరు అంటే అక్యురసీ. దానికి ఇది అంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అక్యురసీ ఎక్కడ అవసరం? ఎస్పెషలీ డీపర్ స్ట్రక్చర్స్. లోపల పైన ఉంది, నేను కూడా తీసేస్తాను కదా, డీపర్ స్ట్రక్చర్స్. సో రోబోట్ నావిగేషన్ అనే దాన్ని యూజ్ చేసుకొని లోపల వరకు వెళ్ళి గైడ్ చేసి అక్కడ తీస్తుంది. సో అది ఇప్పటికీ ప్రిలిమినరీ ఫేజ్లోనే ఉంది. అంటే ఇండిపెండెంట్గా రోబోటే చేయలేదు బ్రెయిన్లో. ఇప్పుడు కడుపులో రోబోటిక్ సర్జరీ అంటే మనం రూమ్లో కూర్చొని రోబోట్ అక్కడ పోయి చేసేస్తారు. కానీ అదే ఇక్కడ రోబోటిక్ సర్జరీ అన్నప్పుడు మనకి గైడెన్స్ బెటర్ ఉంటుంది, మన పాత్వే బెటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండోస్కోప్ పట్టుకోవాలి, పట్టుకున్నప్పుడు నేను కొద్దిగా ఇట్లా జరగచ్చు, ఇలా జరగచ్చు. కానీ అదే రోబోట్ అయితే అలానే పట్టుకొని ఉంటుంది, మన విజన్ బాగుంటుంది. రోబోటిక్ సర్జరీ అన్ని సర్జరీస్కి అవసరం లేదు. ఇట్ విల్ హెల్ప్ ఎక్కడైతే లోపల ఇన్నర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఈ 10 సెంటీమీటర్స్ క్రాస్ అయ్యి లోపలికి వెళ్ళి చేయాలి అన్నప్పుడు దట్ విల్ హెల్ప్. అది ఉన్న దాంట్లో అన్ని టెక్నాలజీస్ని కలుపుకొని మనకు పేషెంట్కి ఏది చేస్తే బెటర్. బట్ ఇట్ ఈజ్ ఆల్వేస్ సర్జన్ ప్రిఫరెన్స్. అక్కడ ఎన్ని టెక్నాలజీ ఒక ఫూల్ ఉన్నారు, ఆయనకు కొత్త టూల్ ఇచ్చినా అది ఫూలే. బికాస్ నీకు తెలియదు ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి. ఇప్పుడు ఏమైపోయింది, మా దగ్గర రోబోట్ ఉంది చేసేస్తున్నాం, మా దగ్గర రోబోట్ ఉంది చేసేస్తున్నాం. అది ఏ కేసుకి అవసరము, ఇది హెల్ప్ అవుతుందా లేదా అది చూసుకొని దాని అడ్వాంటేజ్ ఏముంది అని చూసుకొని దాని ప్రకారం చేయాలి.